సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీ నగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్జీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీ భవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక సిటీలో వర్షాలతో ట్రాఫిక్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ లో ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ట్రాఫిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది? లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మనం రాజ్భవన్ రూట్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మోకాళ్ళలో వర్షపు నీరు ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో చేరడంతో వాహనదారులు, వచ్చిపోయే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా ఉంది. సడన్ గా కురిసిన వర్షంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా పబ్లిక్ ఎక్కడికక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ వెళ్లే మార్గాలు రెండు వైపులా కూడా వాటర్ అయితే బీభత్సంగా ఇక్కడ చేరుకోవడంతో కొంత వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇటు టూ వీలర్స్ కావచ్చు, ఆటో వాలాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట కావచ్చు, సోమాజిగూడ, అట్లాగే నాంపల్లి, దాంతోపాటు లక్డీ కబుల్, మాసప్ ట్యాంక్ లాంటి ప్రధాన జంక్షన్స్ కనెక్టివిటీ అయ్యే రోడ్ కావడంతో సెంట్రల్ సిటీలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది. దాంతోపాటు ప్రతిసారి కూడా హైదరాబాద్లో చిన్న చినుకు పడితేనే రోడ్లన్నీ జలమయం అవుతాయి. దాదాపు 40 నిమిషాల పాటు నాన్ స్టాప్గా కురిసిన భారీ వర్షానికి నగరంలోని చాలా చోట్ల కూడా రోడ్లన్నీ కూడా విపరీతమైన జలమయంతో కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు ఇక్కడికి జిహెచ్ఎంసీ సిబ్బంది చేరుకోలేక, కొంత వాటర్ని క్లియర్ చేసే వాళ్ళు లేక కూడా ఇటు వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైన వాతావరణము, కొన్ని చోట్ల చిరులు జల్లులతో కూడిన మోస్తరు వర్షం అయితే కొనసాగుతోంది. మరొక గంట సేపు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇటు అకాల వర్షానికి ఇబ్బందులు అయితే పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన ఏరియాలు మనకు ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, దాంతోపాటు నాంపల్లి, లక్డీ కపుల్, మాసప్ ట్యాంక్, ఇటు బేగంపేట రూట్లు కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీస్ కూడా కొంత ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనం రాజ్భవన్ రూట్ ఏదైతే ఉంటుందో ఇటు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు ప్రతిసారి కూడా ఇక్కడ భారీగా వర్షపు నీరు చేరుతుంది. ప్రతిసారి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో వాహనాలు కొంత స్లోగా మూవ్ అవుతున్నాయి. దాంతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్స్ వద్ద కూడా ఇట్లాంటి ట్రాఫిక్ జామ్ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మరొక 3 రోజుల పాటు కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఇటు ఈదురుగాలులో కొంత చెట్లు కావచ్చు, ఇటు పోల్స్ కూడా విరిగి పడడంతో నగరంలోని కొన్ని జంక్షన్స్ వద్ద అయితే ట్రాఫిక్ తిప్పలైతే తప్పడం లేదు. ముఖ్యంగా టూ వీలర్స్ రోడ్ల మీద వాటర్ చేరడంతో వెళ్లేందుకు కొంత ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు మనం, ముఖ్యంగా మరొక గంట సేపు తర్వాత నుంచి కూడా ఇటు ఆఫీసుల నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉండడంతో కొంత ట్రాఫిక్ జామ్ మరింత స్లోగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన జంక్షన్స్ కూడళ్ల వద్ద అయితే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తోటి ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, రెండు వైపులా కూడా సోమాజిగూడకు వెళ్లే ప్రధాన మార్గం ఇది. ఇటు ఖైరతాబాద్ ప్రధాన సర్కిల్ నుంచి వాహనాలు వస్తుంటాయి కాబట్టి ఈ రెండు వైపులా కూడా విపరీతమైన వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ చేరడంతో వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. టూ వీలర్స్ కూడా వాటర్ చేరడంతో ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. పబ్లిక్ కూడా ఇటు చాలా చోట్ల మనకు సెక్రటేరియట్ కావచ్చు, ఇటు రాజ్భవన్ రోడ్ కావచ్చు, ఇలాంటి ప్రధాన ఏరియాల్లో ప్రతిసారి కూడా వర్షం పడ్డప్పుడల్లా కూడా రోడ్ల మీద ఈ వాటర్ చేరడంతో చెరువుల్లా తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షం వల్ల చాలా వరకు కూడా ఇటు నాలాల్లో పెరిగిపోయే చెత్త కారణంగా కూడా ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్లియర్ చేసే సిబ్బంది లేకపోవడంతో కూడా ప్రజెంట్ వర్షం వల్ల కొంత ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. వాహనదారులు కావచ్చు, స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ వైపు ఉన్న
కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చిపోయే వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనం ఈ 2 వీలర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు, కార్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇది ప్రధాన మెయిన్ జంక్షన్ కావడంతో ఇటు నుండి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రజెంట్ మళ్ళీ కూడా వర్షం స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనము రాజ్భవన్లో చూడొచ్చు. ఇటు మరొక 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సాయంత్రం సడన్గా కురిసిన గంట వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మళ్ళీ కూడా ఇటు నగరంలోని ప్రధాన ఏరియాలు అంటే సెంట్రల్ సిటీలో వర్షం మళ్ళీ మొదలైంది. ఈ వర్షం కారణంగా కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుముల మెరుపుల హెచ్చరికలు కూడా ఉండడంతో ఇటు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. దాంతోపాటు రోడ్ల మీద గుంతలు కావచ్చు, ఇటు కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వచ్చి వెళ్ళే వారు కూడా కొంత చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే పబ్లిక్కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు వర్షాకాలానికి ముందు సమ్మర్లో ఎక్కువగా ఈ రోడ్ వర్క్స్ జరుగుతుంటాయి. దాంతోపాటు పైప్ లైన్ వర్క్లు కూడా జరుగుతుండటంతో రోడ్ సైడ్ తీసిన గుంతలతో కొంత వాటర్ కూడా జామ్ అయ్యి రోడ్ల మీద వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనము ప్రధాన ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ వైపు వెళ్ళే రోడ్లో చూడొచ్చు. చెరువులను తలపించేలాగా రోడ్ల మీద వాటర్ నీరు నిలిచిపోయింది. 1 గంట సేపు కురిసిన వర్షానికే భారీగా ఈ ట్రాఫిక్ జామ్ కావచ్చు, రోడ్ల మీద నీరు నిలవడంతో పబ్లిక్ అయితే ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని సెంట్రల్ సిటీతో పాటు ఇటు మనకు హైటెక్ సిటీ రూట్ కావచ్చు, కూకట్పల్లి లాంటి ప్రాంతాలకు ఇటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట, దాంతోపాటు మనకు పంజగుట్ట, సికింద్రాబాద్ రూట్లో కూడా ఇదే విధమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. రోడ్ల మీద కూడా వాటర్ నిలవడంతో వచ్చిపోయే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఇటు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతోటి ఇటు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా ఉండడంతో వాహనదారులు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్స్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్లో కూడా కొంత వాహనదారులు 2 వీలర్స్ బయటికి ఈ వాటర్లో బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా కురిసిన వర్షంతో ఇటు మహిళలు కావచ్చు, ఇటు ఫ్యామిలీస్, చిన్నపిల్లలు బయటికి వచ్చే వాళ్ళు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం రాజ్భవన్ రూట్లో చూడొచ్చు. చెరువును తలపించేలాగా రోడ్లు కూడా ఇక్కడ చేరడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. భయ్యా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు, మాట్లాడడం. ఎటువైపు వెళ్తున్నారు? ఇక్కడ చూడొచ్చు, వాహనదారులు కావచ్చు, కార్లు, 2 వీలర్స్ బయటకు వచ్చే వాళ్ళు ఈ సడన్గా కురిసిన వర్షానికి రోడ్ల మీద ఉన్న వాటర్ తోటైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు ఖైరతాబాద్తో పాటు ప్రధాన జంక్షన్స్ లకిడి కప్పులు కావచ్చు, నగరంలోని ప్రధాన జంక్షన్స్ వద్ద ఇదే విధమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా మరొక గంట సేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. నగరం అంతా కూడా మబ్బులతో, నల్లటి మబ్బులతో కూడిన వర్షాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉరుములు మెరుపుల హెచ్చరికలు కూడా ఉండడంతో వాహనదారులు బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇటు చెట్లు కూలిపోయినా కూడా గ్రేటర్ హైదరాబాద్ హెల్ప్ లైన్కి ఫోన్లు చేసి చెప్పాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా కొంత కరెంటు దిప్పలు కూడా మొదలయ్యాయి. నగరంలోని చాలా చోట్ల కూడా పవర్ కట్స్ ఏర్పడడంతో ఇటు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్లో మరో 3 రోజుల పాటు ఇదే విధమైన వర్షాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని నాలాల పరిసర ప్రాంతాల్లో వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పబ్లిక్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్స్ వద్ద వర్షానికి సంబంధించిన అప్డేట్స్.